ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు సిటీలకే కాదు పల్లెలకు అలవాటైంది. ఏది కావాలన్నా ఇంటికే తెప్పించుకునే సౌకర్యం లభిస్తోంది. ఈ ఆన్లైన్ షాపింగ్ గ్రామీణ జనానికి కూడా అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వస్తువులన్నింటినీ గుమ్మంలోకే తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ సిటీ నుంచి పల్లెలకు విస్తరించింది. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ లో సిటీతో పోటీ పడుతున్నారు పల్లెవాసులు. బట్టలు, చెప్పులు, ఇతర వస్తువులు ఏవి కావాలన్నా ఆన్లైన్ లో సెర్చ్ చేయడం, ఆర్డర్ చేయడం చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పల్లెవాసులకు అత్యంత సాధారణ విషయంగా మారిపోయింది. సిటీకి దగ్గరలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే పల్లె జనాలు పక్కనే ఉన్న టౌన్ కు వెళ్లేవారు. అలా వెళ్లినా వారికి కావలసిన వస్తువు కోసం ఆ టౌన్ అంతా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ తో అన్ని ఫోన్లోనే కనిపిస్తున్నాయి. అందుకే ఆన్లైన్ షాపింగ్ కి ఆదరణ పెరుగుతోంది. అలా ఆర్డర్ చేయగానే ఇలా వస్తూనే ఉన్నాయి వస్తువులు. ఇప్పుడు ఊర్లలో మెజారిటీ జనం తమకు కావలసిన వస్తువులను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఊర్లలో అందుబాటులో లేని వస్తువులు ఆన్లైన్ షాపింగ్ లో ఈజీగా దొరుకుతున్నాయి. ఫోన్లలో ఆర్డర్ చేయడం అందరికీ అలవాటైపోయింది. చాలా పల్లెల్లో డైలీ ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ తో ఇష్టానుసారంగా వస్తువులు కొనడంతో దుబారా ఖర్చులు పెరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయంటున్నారు జనం. ఒకప్పుడు పట్టణాల్లోనే ఆన్లైన్ షాపింగ్ ఉండేది, ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వస్తుంది. దానివల్ల మా టైం వేస్ట్ కాకుండా షాపింగ్ చేసుకుంటున్నాము. మాకు సులభంగా అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఊర్లలో కూడా సిటీకి పోవాలి, 2 గంటలు వేస్ట్ చేయాలి, మళ్ళీ పెట్రోల్ వేస్ట్, మాకు టైం వేస్ట్ కాకుండా కూర్చున్న దగ్గర ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం. ఇంకా తిరగాలి, అక్కడ ఇక్కడ తిరగలేదు, ఫోన్లోనే చూసుకుని మంచిగా అవుతుంది. ఆన్లైన్ షాపింగ్ తో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు డెలివరీ బాయ్స్ గా ఉపాధి లభిస్తోంది. ఇది తమకు మంచి అవకాశంగా భావిస్తున్నారు నిరుద్యోగులు. 700-800 వస్తాయి డైలీ. మంచిగా పార్సల్ కస్టమర్ రెస్పాన్స్ మంచిగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ వల్ల కస్టమర్ కూడా ఇంటికి వచ్చి తీస్తున్నారు పార్సల్ అని చెప్పేసి మంచి రెస్పాన్స్ అవుతున్నాయి కస్టమర్స్ కూడా. ఆన్లైన్ షాపింగ్ తో సమయం ఆదా అవుతోందంటున్నారు జనం. స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా వాడితే అన్ని గుమ్మం ముందుకు వస్తాయంటున్నారు.